హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రికమెండ్ చేస్తున్న అనిమే పేరు వచ్చేసి డోరోరో. సో లెట్స్ కంటిన్యూ ది వీడియో. డోరోరో ఒక డార్క్ సమురాయి అనిమే. ఇందులో ఒక బాలుడు తన శరీరాన్ని రాక్షసుల నుండి తిరిగి పొందడానికి చేసే ప్రయాణం గురించి కథ ఉంటుంది. క్రూరమైన సమురాయి లార్డ్ అయిన డైగో కాగెమిత్సు తన రాజ్యానికి శక్తి మరియు సంపద్ కావాలని కోరుకుంటాడు. అందుకే అతను 12 రాక్షసులతో ఒప్పందం చేస్తాడు. వారు అతని రాజ్యాన్ని విజయవంతం చేస్తారు. కానీ దానికి బదులుగా అతని కొత్తగా పుట్టిన కుమారుడి శరీర భాగాలను వారికి ఇవ్వాలి. ఆ బిడ్డ కళ్ళు, చెవులు, చర్మం, చేతులు, కాళ్ళు, అంతర్గత అవయవాలు లేకుండా పుడుతుంది. ఆ బిడ్డ శపించబడ్డాడని నమ్మిన లార్డ్ అతన్ని నదిలో వదిలేస్తాడు. కాని ఆ బిడ్డ బయటపడుతుంది. జుకాయ్ అనే ఒక వైద్యుడు అతన్ని కనుగొని అతను జీవించడానికి కృత్రిమ శరీర భాగాలను తయారు చేసి అమ్ముచుతాడు. ఆ బాలుడు పెరిగి మాట్లాడని, ఎప్పుడూ ప్రయాణం చేసే ఖడ్గ యోధుడిగా మారుతాడు. అతని పేరు హిక్కిమారు. ఒకసారి అతను ఒక రాక్షసుడిని చంపినప్పుడు తన కోల్పోయిన శరీర భాగాలలో ఒకదాన్ని తిరిగి పొందుతాడు. తన ప్రయాణంలో అతను తెలివైన అనాథ దొంగ అయిన డోరోరోను కలుస్తాడు. ఆమె అతని ప్రయాణ సహచరిగా మారుతుంది. ఇద్దరూ కలిసి యుద్ధాలతో నాశనమైన జపాన్ అంతటా ప్రయాణిస్తూ రాక్షసులు, దొంగలు మరియు సైనికులతో పోరాడుతారు. కథలో ప్రధాన సంఘర్షణ ఏమిటంటే, చివరికి హెక్కిమారు ఒక నిజాన్ని తెలుసుకుంటాడు. తాను చంపాల్సిన రాక్షసులే తన తండ్రి ఒప్పందం చేసిన వాళ్ళు. అతను ఆ రాక్షసులను నాశనం చేసి తన శరీరాన్ని తిరిగి పొందితే అతని తండ్రి రాజ్యం కూలిపోతుంది.